హోలీ సందర్భంగా హైదరాబాద్ లో వినియోగిస్తున్న గంజాయి, కుల్ఫీ, ఐస్ క్రీమ్, స్వీట్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ధూల్పేటలోని మల్చిపురాలో గంజాయితో తయారు చేసిన సిల్వర్ కోటెడ్ బాల్స్, ఐస్ క్రీంలను సప్లై చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అందింది. ఎస్టీఎఫ్, ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతోనే గంజాయి, ఐస్ క్రీంల వినియోగంపై దాడులు చేసినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. అటు గంజాయితో ఐస్ క్రీమ్స్, స్వీట్లు తయారు చేసిన సత్యనారాయణ సింగ్ పై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ సిబ్బంది. హోలీ సందర్భంగా హైదరాబాద్ లో వినియోగిస్తున్న గంజాయి, కుల్ఫీ, ఐస్ క్రీమ్, స్వీట్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ధూల్పేటలోని మల్చిపురాలో గంజాయితో తయారు చేసిన సిల్వర్ కోటెడ్ బాల్స్, ఐస్ క్రీంలను సప్లై చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అందింది. ఎస్టీఎఫ్, ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతోనే గంజాయి, ఐస్ క్రీంల వినియోగంపై దాడులు చేసినట్లు ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. అటు గంజాయితో ఐస్ క్రీమ్స్, స్వీట్లు తయారు చేసిన సత్యనారాయణ సింగ్ పై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. హోలీ సంబరాల ముసుగులో గంజాయి సప్లై జరుగుతుంది అనే ఒక పక్కా సమాచారంతో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ లోయర్ ధూల్పేటలో ఉన్నటువంటి మల్చిపురాలో దాడులు నిర్వహించారు. దాడుల్లో పెద్ద మొత్తంలో ఇటు కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్స్ సంబంధించి కావచ్చు, సిల్వర్ కోటెడ్ బాల్స్ లో పెద్ద మొత్తంలో కూడా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో మనం చూసాము గంజాయి సంబంధించి వివిధ రూపాల్లో గంజాయి సప్లై అనేది జరిగింది. ఇటు గంజాయి చాక్లెట్ల రూపంలో కావచ్చు, లేకపోతే ఇతర రూపాల్లో గంజాయి సప్లై జరిగింది. అయితే ఈ రోజు హోలీని బేస్ చేసుకొని పెద్ద మొత్తంలో కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈవెంట్స్ పైన ఒకవైపు ఇటు ఎక్సైజ్ అధికారులు, దాంతోపాటు నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు, ట్రై కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా పటిష్టం చేశారు. ఖచ్చితంగా ఈవెంట్స్లలో ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి సంబంధించి చాప కింద నీరులా ఈ సప్లై జరుగుతుంది అనే సమాచారము, దాంతోపాటు కొన్ని సస్పెక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. ఒక విధంగా హైదరాబాద్ లో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ధూల్పేట అని చెప్పాలి. ధూల్పేటలో సత్యనారాయణ సింగ్ అనే సంబంధించిన వ్యక్తి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ సంబంధించిన బిజినెస్ చాలా కాలంగా చేస్తున్నారు. సో ఈ రోజు ఈవెంట్ లో ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది పైకి మాత్రమే కుల్ఫీ ఐస్ క్రీమ్ లా కనబడుతుంది, కానీ లోపల మాత్రము గంజాయి పెట్టి ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ ని ఎవరైతే ఈవెంట్స్ కి వస్తుంటారో, లేకపోతే హోలీ సంబరాల్లో ముసుగులో ఎవరైతే వాళ్ళకి సప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ లో గంజాయి, దాంతో పాటు ఇటు బర్ఫీ స్వీట్స్ సంబంధించి అందులో కూడా గంజాయి సంబంధించిన క్వాంటిటీ ఉంచడము, దాంతోపాటు సిల్వర్ కోటెడ్ సంబంధించిన బాల్స్ లో కూడా గంజాయిని పెట్టి ఎవరికి అనుమానం రాకుండా, మూడో కంటికి తెలియకుండా హోలీ సంబరాల్ని బేస్ చేసుకొని ఈ విధంగా సప్లై చేస్తున్నారని ఒక పక్కా సమాచారము ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కు వచ్చిన నేపథ్యంలో దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ధూల్పేట సంబంధించిన ఎక్సైజ్ అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి పెద్ద మొత్తంలో కూడా గంజాయికి సంబంధించిన ఏదైతే కుల్ఫీ ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే బర్ఫీ స్వీట్స్ సంబంధించి ఆ బాక్సెస్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నాము. సత్యనారాయణ సింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడుతున్నాడు అనేది పక్కా సమాచారం ఉంది. హోలీ సంబరాల్లో ఎవరికి అనుమానం రాకుండా ఈ విధంగా గంజాయి సప్లై చేయొచ్చు అనేది భావించి ఈ విధంగా ప్లాన్ చేశాడు అనేది ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం మనకు చెప్తున్న అంశము. ముఖ్యంగా ఇటు ధూల్పేట్ కేంద్రంగా చాలా వరకు గంజాయి సప్లైకి సంబంధించి ఎక్సైజ్ అధికారులు నిఘా పటిష్టం చేశారు. ఆపరేషన్ ధూల్పేట్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ధూల్పేట్ లో పెద్ద ఎత్తున ధూల్పేట్ లో చిన్న చిన్న ఇళ్లలో కూడా గంజాయి నిల్వలు ఉంచారు అనే అనుమానాలతోటి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఎక్కడికక్కడ గంజాయిని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కానీ చాప కింద నీరులా ధూల్పేట కేంద్రంగా ఇంకా గంజాయి సంబంధించిన సప్లై జరుగుతుంది అనేది ఈ ఇష్యూ తోటి మళ్ళొకసారి తెరపైకి వచ్చింది. సో ఇప్పటికే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు ధూల్పేట ప్రాంతంలో గంజాయి సప్లై జరుగుతుంది హోలీ సంబరాల్లో అనేది ఒక ఇష్యూ అయితే, సైబరాబాద్ పరిధిలో ఇటు ఎస్ఓటి టీమ్స్ కూడా డ్రగ్స్ సంబంధించి కొన్నిటిని హోలీ సంబరాల్లో ముసుగులో పట్టుకున్నట్లు కూడా మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. కానీ ఈ గంజాయి సంబంధించి మాత్రం ధూల్పేట కేంద్రంగా హోలీ సంబరాల ముసుగులో ఇటు కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్ల ముసుగులో వాటి మాటున గంజాయి సప్లై అనేది ఇది కొత్తగా ట్రై చేశారు. ఎవరైతే ఈ గంజాయి సంబంధించి సప్లై చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా చేరవేయాలి, ఎవరికి అనుమానం రాకుండా చేయాలి అంటే రోజుకో కొత్త పద్ధతిలో గంజాయి సంబంధించి ఈ విధంగా సప్లై జరుగుతుంది అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. అంటే ముఖ్యంగా గంజాయి చాక్లెట్లు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్యాకెట్స్ లో ఎవరికి అనుమానం రాకుండా హ్యాండ్ బై హ్యాండ్ సప్లై అనేది జరుగుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. కానీ హోలీ సంబరాలు జరుగుతున్నాయి, అంతా కూడా రంగులు చల్లుకుంటూ హ్యాపీగా ఉండే టైంలో ఈ విధంగా గంజాయి, అందులోనూ కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్ పాటున గంజాయి సప్లై జరుగుతుంది అనేది ఎవరు ఊహించరు. ఎక్సైజ్ పోలీసుల నుండి మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. చాలా రోజుల క్రితమే దీనికి మొత్తం కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. హోలీ రోజు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఎవరికి అనుమానం రాదు, పోలీసులు
కూడా దీనిపైన ఫోకస్ చేయరు. ఎందుకంటే పోలీసులు ఈ రోజు మొత్తము ఎక్కడికక్కడ ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగే ప్లేస్ ఏదైతే ఉంటాయో అక్కడ లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా, శాంతి భద్రతలకి విఘాతం ఏర్పడకుండానే పోలీసుల కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ధూల్పేట్ కేంద్రంగా ఈ విధంగా ఆ కుల్ఫీ స్వీట్స్ అమ్ముతున్నట్లు దాని మాటన గంజాయి సప్లై చేస్తే ఎవరికి అనుమానం రాదు అని చాలా రోజుల క్రితమే ఇది ప్లాన్ చేసుకొని మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ విధంగా చేస్తున్నారు అనేది కూడా ధూల్పేట్ ఎక్సైజ్ పోలీసులకు ముందస్తుగా సమాచారం ఉండడంతో కొన్ని రోజులుగా కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత చాలా క్లియర్ గా ధూల్పేట్ ఎక్సైజ్ సంబంధించిన అధికారులకు కూడా తెలిసింది ఏంటి అంటే ఈ విధంగా కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్స్, దాంతో పాటు సిల్వర్ కోటెడ్ బాల్స్ సంబంధించి ఏదైతే బాక్సెస్ ఉన్నాయో అందులో గంజాయి పెట్టి వాటిని ఐస్ క్రీమ్ రూపంలో అమ్ముతాము అనేది వాళ్ళకి రెగ్యులర్ గా ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో, వాళ్ళకి రెగ్యులర్ గా ఎవరైతే గంజాయి కొనుగోలు చేస్తుంటారో వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. ఆ రోజు కేవలము కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాలనో లేకపోతే బర్ఫీ స్వీట్ కావాలనో వచ్చి ఆ విధంగా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఖచ్చితంగా అది ఇచ్చేస్తాము, అందులో గంజాయి ఉంటుంది అనేది ఎవరైతే ఈ గంజాయి సంబంధించిన సప్లై చేస్తున్నారో, ఇది మొత్తం కూడా ప్లాన్ చేశారో వాళ్ళు రెగ్యులర్ గా కన్స్యూమర్స్, కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళకి ముందుగానే చెప్పినట్లు కూడా కొంతమేరకు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మొత్తానికి హోలీ సంబరాలు, హోలీ సెలబ్రేషన్స్ ముసుగులో ఈ విధంగా గంజాయి సంబంధించిన సప్లై రూట్ మార్చారు. కొత్త పందాలు, కొత్త పద్ధతిలో గంజాయి సంబంధించిన సప్లైకి హైదరాబాద్ లో సప్లైర్ తెరలేపారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూసుకోవాలి. ఎక్సైజ్ పోలీసులు మాత్రం ఇంకా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం సత్యనారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ సంబంధించిన వ్యాపారం చాలా కాలంగా ఇక్కడ చేస్తున్నాడు, ప్రస్తుతం అతన్ని క్వశ్చన్ చేస్తున్నాము. అతన్ని క్వశ్చన్ చేసిన తర్వాత దీనికి ఎవరెవరు సహకరించారు, లేకపోతే ఇలాంటి బిజినెస్ ఇంకా ఎవరెవరు చేస్తున్నారు, ఏ ఏ రూపంలో గంజాయిని ఏ విధంగా కన్స్యూమర్స్ కి సప్లై చేస్తున్నారు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ కేసు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు హోలీ వేడుకల్లో ఈ స్వీట్స్, కుల్ఫీ ఐస్ క్రీమ్ మాటన గంజాయి సప్లై జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ తో ప్రస్తుతము అరెస్ట్ చేసిన వ్యక్తిని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ హైదరాబాద్ లో ఎవరెవరు పాల్పడుతున్నారు, వీళ్ళు టీమ్ గా ఉన్నారా, వీళ్ళకి ఎవరెవరు ఇంకా సహకరించారు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అనేది ప్రస్తుతము ధూల్పేట్ సంబంధించి ఎక్సైజ్ అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. శ్రవంతి.